దోసకాయ తొక్కు నూరుతానా. ఇవి సీడు దోశ. పొట్టు గీరుకోవద్దు, పొట్టుతోటే బలం. ఇట్లా వక్కలు పోసుకోవాలి చిన్న చిన్నగా. ఒక సగం పావు నూనె పోసుకోవాలి. మెంతులు ఒక చెంచా వేసుకోవాలి. 5-6 ఎల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. మిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు దించుకోవాలి. ఇదే గిన్నెలో దోసకాయలు వేసుకోవాలి. ఇట్లా వలవలు వేగనే దించుకోవాలి. ఒక 8 ఎల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న మిరపకాయలు పోసుకోవాలి. ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి. మెత్తగా దంచుకోవాలి. అక్క ముక్క దంచినాక చింతపండు వేసుకోవాలి. మెత్తగా నూరుకున్నాక ఇక దోసకాయ వక్కలు వేసుకోవాలి. మెత్తగా నూరుకోవాలి. ఇట్లా మెత్తగా నూరుకోవాలి. ఒక గిన్నెలకు ఎత్తుకోవాలి. కొంచెం నూనె పోసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఆవాలు వేసుకోవాలి. కరివేపాకులు వేసుకోవాలి. 4 పసుపు వేసుకోవాలి. పోసు తొక్కు మీద పోసుకొని మంచిగా కలుపుకోవాలి. పోసు పెట్టినా ఏం లేదు, పెట్టకున్నా ఏం లేదు. నా పచ్చడి నచ్చితే నాకు సపోర్ట్ చేయండి.